మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ వస్తువులన్నీ పైన అరుణ్ రూమ్ లో పెట్టమని చెప్పాను. నువ్వు అక్కడే ఉండొచ్చు. అరే పాపాత్ముడా, ఏంటి ఈయన బుద్ధి ఎలా పోతోంది? అయ్యా, అరుణ్ నీ మెడలో తాళి కట్టి పద్ధతిగా భార్య అనే అంతస్తు నీకిచ్చుండకపోవచ్చు. కానీ అరుణ్కి తండ్రినైన నేను నీకు మంచి చేయాలి కదా. ఇక మీదట నువ్వు అరుణ్కొక మంచి భార్యగాను, దేవసేనకి ఓ మంచి అమ్మగాను ఉండగలవని నేను నమ్ముతున్నాను. ఇక మీదట నువ్వే ఇంటి కోడలివి. గంగుంటే ఏమేం చేసేదో అవన్నీ ఇక మీదట నువ్వు అధికారంతో చేయొచ్చు. అయ్యా, నేనొక విషయం చెప్పనా? ఇక నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. అది మనసులో ఉంచుకుని నువ్వేవైనా చెప్పొచ్చు. పోయింది. మాయని ఇంటి కోడలు చేసుకోవాలనుకునే ఆశ మొత్తం అడియాస అయిపోయింది. ఇకపై గంగ స్థానంలో నువ్వుండి అన్ని విషయాలు చూసుకో అని చెప్తున్నారే అయ్యా. ఇక గంగ రాదని తీర్మానించుకున్నారా? ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. కానీ గుడికి వెళ్ళిన గంగ ఎప్పుడు తిరిగి వస్తుందో మనం నమ్మకంగా చెప్పలేం కదా. అందుకే అలా అన్నాను. అంతేకాకుండా అరుణ్ నీ మెడలో తాళి కట్టడం వల్ల ఆ హక్కు నీకుంది కదా. మీ మంచి మనసుకి జీవితాంతో రుణపడి ఉంటాను. కానీ ఆయన కట్టిన తాళి నా మెడలో ఉంచుకున్నది ఆయనతో కాపురం చేయడానికి కాదు, ఈ ఇంట్లో ఉన్న మీ అందరి మీదున్న ప్రేమ వల్లనే. అది కాదమ్మా. నన్ను బంగ్లాలో ఉండమని ఇబ్బంది పెట్టకండి. గంగ ఏదో ఒకరోజు తిరిగి వచ్చేస్తుంది. ఎన్నటికీ ఈ ఇంటి కోడలు తనే. నేను అవుట్ హౌస్లోనే ఉంటాను. నన్ను క్షమించండి అయ్యా. నేను నా వస్తువులని తీసుకుంటాను.